అనేది సక్రమంగా లేకపోవడం వల్ల అలా మనుషులందరికీ ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది కదా. మరి ఎందుకు వస్తుంది అందరికి? చిన్న చిన్న పిల్లలు కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మరి ఎందుకు వస్తుంది ఇవాళ మనకి ప్రాబ్లం అంటే బాడీలో కూడా బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేకపోవడం వల్ల చెప్పాలి. బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేకుంటే ఏమైందంటే ఆక్సిజన్ కూడా సక్రమంగా అందదు. మన బాడీలో ఆక్సిజన్ అనేది అతి ముఖ్యమైన ఇష్టం. 2 నిమిషాలు ఆక్సిజన్ అనేది కూడా చనిపోతారు మనకి. 2 నిమిషాలు, అవునా కదా? నేను ఫుడ్ తినకుండా కూడా ఒక 4 రోజులు బతకొచ్చు అంటారు. నీళ్లు తాగకుండా కూడా 2-3 రోజులు బతకొచ్చు. కానీ ఆక్సిజన్ లేకుంటే 2 నిమిషాలు, అవునా? సో అంత ఇంపార్టెంట్ అనమాట మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజన్ అనేది. మరి ఆక్సిజన్ అంత ఇంపార్టెంట్ అయితే ఆక్సిజన్ కూడా మన బాడీలో ప్రతి సెల్లకు ప్రతి ఆర్గాన్ అందడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మరి అది ఆక్సిజన్ కూడా ఏ విధంగా అందుతుంది మన బాడీలో అంటే మన ముక్కు ద్వారా గాలి తీసుకుంటున్నాం కదా, మన లంగ్స్ లో ద్వారా మాత్రమే వెళ్తుంది. లంగ్స్ లోకే వెళ్తుంది. అంటే లంగ్స్ లో నుంచి బాడీ మొత్తం తిప్పేది దాన్ని. బాడీ మొత్తం ప్రతి ఆర్గానికి ప్రతి సెల్ తీసుకుపోయేది బ్లడ్ అనమాట. బ్లడ్ లోపల ఉన్న ఐరన్, బ్లడ్ లో ఐరన్, హిమోగ్లోబిన్ అనే 2 కాంపౌండ్స్ ఉంటాయి. ఐరన్ ద్వారానే మన బాడీ మొత్తం ఆక్సిజన్ సప్లై జరుగుతుంది. కార్బన్ డైఆక్సైడ్ బయటకు వదిలేస్తుంది, అదే ఐరన్ ఆక్సిజన్ తీసుకెళ్లి బాడీలో ఉన్న ప్రతి సెల్ అందిస్తుంది. సో ఇవాళ బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోవడం వల్ల ఆక్సిజన్ కూడా సక్రమంగా సప్లై అనేది జరుగుతుంది. అందువల్ల నేను మనిషికి 200 కంటే ఎక్కువ 200 గంటలు. సో మళ్ళీ కొన్ని పేర్లు చూసుకున్నాం. ఒకటి ఏంటంటే విజన్ లాస్, కంటి చూపు సరిగా లేదంటే కూడా బ్లడ్ సర్క్యులేషన్ సక్రమంగా లేదు. అలాగే ల్యాక్ ఆఫ్ స్లీపింగ్, నిద్ర సరిగా లేదంటే కూడా బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేదన్నారు. ఇవాళ 90% మందికి నిద్ర కావాలి. అలాగే జాయింట్ పెయిన్స్, కాళ్ళ నొప్పులు ఉన్నాయన్నా, మజిల్ పెయిన్స్ ఉన్నాయన్నా, ఆర్థరైటిస్ ఉన్నాయన్నా బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజన్. అలాగే కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, థైరాయిడ్ ప్రాబ్లం. అలాగే ఇవాళ చూస్తున్నాం చిన్న పెరాలిసిస్ అంటే పక్షవాతం. పక్షవాతం అంటే కూడా మనం లేదు గమనించి ఒక సైడ్ టోటల్ గా బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోవడం. ఒక సైడ్ మొత్తం ఆగిపోతుంది. బయట ఎక్కడైతే వెళ్ళడం బంద్ అవుతుందో అది ఆగిపోతుంది, అది పని చేయదు బాగా. బ్రెయిన్ లో క్లాటింగ్ రావడం ద్వారా బ్లడ్ అనేది ఒక సైడ్ మొత్తం ఆగిపోతుంది. అలాగే ఇవాళ మనం చూస్తున్నాం అందరు భయపడే విషయం ఏంటంటే హార్ట్ అటాక్. ఎవరికి ఎక్కువ వస్తుందో తెలియదు. పిల్లలు కూడా హార్ట్ అటాక్ ప్రాబ్లం పడుతుంది. 15 ఏళ్ళ వాళ్ళు, 20 ఏళ్ళ వాళ్ళు, 25 ఏళ్ళలో కాలేజీలో కూర్చున్న కానీ చనిపోతున్నారు. ఈ మధ్యలో చూసారు ఒక పర్సన్ పెళ్లిలో కాలు పడుగుతూ చూసాడు. హైదరాబాద్ లో చూసారు చాలా పెళ్లిలో, అవునా కదా? సో చూడండి, నవ్వుకుంటూ ఆడుకుంటూ డాన్సులు చేసుకుంటూ చనిపోతుంది. అంటే లోపల ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది. హార్ట్ అటాక్ అంటే మెయిన్ గా గమనిస్తున్నాం. హార్ట్ కు టోటల్ గా బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోవడమే హార్ట్ అటాక్. బ్లడ్ వెళ్ళడం అనేది బంద్ అయిపోతుంది. వాల్స్ బ్లాకేజ్ అయిపోవడం ద్వారా బంద్ అయిపోతుంది. మరి హార్ట్ అటాక్ అనేది ఎప్పుడు తెలుస్తుంది మనిషికి? ఎప్పుడు తెలుస్తుంది నార్మల్ హార్ట్ అటాక్ వచ్చింది అని? వచ్చినప్పుడే తెలుస్తుంది. ఏ రోజైతే ఏ క్షణం అయితే హార్ట్ అటాక్ అంటారో ఆ రోజే తెలుస్తుంది తప్ప. కానీ హార్ట్ అటాక్ అంటే మ్యాక్సిమం హాస్పిటల్కి వెళ్ళే లోపల చనిపోతుంది. రోజు కూడా కొన్ని సంవత్సరాల క్రితం అయితే 3 సార్లు వచ్చేది అక్కడ. ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం వస్తే డేంజర్ అనేది. ఈ రోజు అడ్డు లేదు, మంచిగా చనిపోతున్నారు హార్ట్ అటాక్. హాస్పిటల్కి వెళ్ళే లోపల చనిపోతుంది. మరి హార్ట్ అటాక్ అనేది మనం గమనిస్తే అప్పటికప్పుడే తెలుస్తుంది మనిషికి. కానీ కొన్ని సంవత్సరాల లోపల జరిగే ప్రాసెస్, కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది. లోపల మెల్లమెల్లగా క్లాటింగ్ అనేది జరుగుతుంది, అవునా కదా? వాళ్ళు జామ్ అయిపోతుంది మెల్లమెల్లగా. ఒక రోజు వచ్చేసి మొత్తం జామ్ అయింది. ఆ రోజు కానీ కనుక్కోవాలి అంటే ఎవరు కూడా మంచిగా ఉన్నారు అనుకోవడానికి వీలేదు. డాక్టర్లు కూడా హార్ట్ అటాక్ వస్తుంది. గుజరాత్ లో ఒక పర్సన్ కి 40,000 మందికి ఆపరేషన్ చేశారు, హార్ట్ ఆపరేషన్. ఆయన కూడా హార్ట్ అటాక్. ఆయన ఏజ్ కూడా 40 సంవత్సరాలు. అంతే. హార్ట్ స్పెషలిస్ట్ హార్ట్ అటాక్ వల్ల చనిపోయారు. 40,000 మంది చేశారంటే ఎంత ఎవరికి తెలుస్తలేదు అనమాట ఏం జరుగుతుంది లోపల. సో అందుకే ముందు జాగ్రత్తగా కూడా ఈ ప్రొడక్ట్ ని వాడాల్సి ఉంటుంది. ఇది ఎందుకు మరి ఇవాళ బ్లడ్ సర్క్యులేషన్ లేకపోవడం వల్ల ఎన్ని రకాల జబ్బులు వస్తుంది కదా. ఈవెన్ బీపీ అయినా అదే బ్లడ్ సర్క్యులేషన్. అలాగే షుగర్, డయాబెటీస్, ఆక్సిజన్ సరిగా అందకపోవడం బాడీ. అలాగే క్యాన్సర్, వెరికోస్ వెయిన్స్, బరువు పెరిగిపోవడం, ఒబెసిటీ, టాక్సిన్స్ డిపాజిట్ అవ్వడం, బ్రెయిన్ ట్యూమర్స్ రావడం, ఇవన్నీ కూడా బ్లడ్ సర్క్యులేషన్. మరి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎందుకు డిస్టర్బ్ అయ్యిందండి?
బ్లడ్ సర్క్యులేషన్ డిస్టర్బ్ అవడం వల్ల ఇన్ని సమస్యలు వస్తున్నాయి కదా. మరి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎందుకు సక్రమంగా జరుగుతలేదు దాని వెనుకాల కారణం ఏంటి అనే దానికోసం కూడా మనం చూస్తే సార్. సో ఇది అతి ముఖ్యమైన పాయింట్ అనమాట. ఇంకోటి ఇవాళ మట్టికి మనిషి దూరం అయిపోవడం. అయితే పంచభూతాలు అంటారు సార్, పంచభూతాలకి మనిషి దూరం అయిపోవడం. మన సృష్టి అంతా కూడా పంచభూతాలే, అవునా కదా. మన లైఫ్ అంతా పంచభూతాలే. పంచభూతాల్లో ముఖ్యమైనది ఒకటి నేల, మండి, నీళ్ళు. సో ఇవాళ మనిషి యొక్క కనెక్టివిటీ, మనిషి యొక్క జీవజాలం మొత్తం కూడా ఎక్కడ ఉంది? భూమి మీద మాత్రం. వేరే ఏ గ్రహం మీద ఉండడం మనకి ఎక్కడ లేదు కదా. సో భూమి మీద మాత్రమే ఉన్నాడు. భూమి మీదనే ఉండడానికి కారణం ఏంటంటే భూమికి ఉన్న గ్రావిటేషన్, గురుత్వాకర్షణ శక్తి, అలాగే మ్యాగ్నెటిక్ అయస్కాంత శక్తి అంటారు. చదువుకున్నప్పుడు వచ్చినారు మానవుడు 8th 9th 10th లో కూడా భూ ఆకర్షణ శక్తి, గురుత్వాకర్షణ శక్తి ఇవన్నీ కూడా తగ్గిస్తున్నాయి అందరికి. సో యాక్చువల్గా ఈ మ్యాగ్నెటిక్ ఎనర్జీ వల్లనే మన బాడీ లోపల బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది. అలాగే మన హార్ట్ కి పంపింగ్ చేసే కెపాసిటీ పెట్టుకుంటాం. ఇప్పుడు ఎలక్ట్రిక్ మోటార్ కి అది తిరగాలంటే దానికి ఏం కావాలి? ఎలక్ట్రిసిటీ ఎట్లా కావాలో మన హార్ట్ కూడా పంప్ చేయాలంటే భూమి యొక్క మ్యాగ్నెటిక్ మ్యాగ్నెటిక్ పల్స్ ఫీల్డ్ అని కూడా అంటారు అనమాట. ఆ ఎనర్జీ దొరకాలి గాలిలో. ఇప్పుడు గాలిలో అయితే కనబడతలేదు, గాలిలో ఆక్సిజన్ ఎఫెక్ట్ తీసుకుంటున్నాము. ఈ మ్యాగ్నెటిక్ ఫోర్స్ కూడా భూమిలో వస్తుంది, కనబడదు. కానీ మన హార్ట్ దాని ద్వారానే పనిచేస్తుంది. సో ఈ రోజుల్లో ఏమైంది అంటే ఈ మ్యాగ్నెటిక్ ఏదైతే ఉందో భూమి యొక్క అయస్కాంత శక్తి మన బాడీకి సక్రమంగా అందడం లేదు. ఎప్పుడు సక్రమంగా అందింది అనే విషయాన్ని మనం చూసుకుంటే, ఎప్పుడైతే మట్టికి సక్రమంగా మట్టి మీద కనెక్టివిటీలో ఉన్నాడో మనిషి, ఆ రోజు మనకి సక్రమంగా. సపోజ్ మన చిన్నప్పుడు కానీ మన తండ్రులు తాతలు టైంలో ఎట్లా ఉంటుండే మన లైఫ్, మన 24 గంటలు మట్టిలో ఉండేవాళ్ళమా లేదా? మట్టి గోడల మధ్యలో, ఇంటి లోపల మట్టితోనే ఉండేది, వాగులంతా మట్టితోనే ఉండేది, రోడ్లంతా మట్టితోనే ఉండేది. చెప్పు లేకుండా ఆడుకునే వాళ్ళం, చెప్పు లేకుండా తిరిగేవాళ్ళం. అట్లే ఉండేనా లేదా? ఎప్పుడైతే మన కాళ్ళు చెప్పు లేకుండా మట్టికి తగులుతాయో మన బాడీ ఎర్తింగ్ అనేది సక్రమంగా తీసుకుంటాం. బాడీకి ఎర్తింగ్ సక్రమంగా, దానివల్ల మ్యాగ్నెటిక్ ఎనర్జీ సక్రమంగా మన బాడీలో పాస్ అయ్యేది. చాలా ఆరోగ్యంగా ఉన్నారు మన పెద్దలందరూ కూడా. 100 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉన్నారు, అవునా కదా. 90 నుంచి 100 సంవత్సరాలు, 110, 120, 150 సంవత్సరాల వరకు ఉన్నారంట మనుషులు ఆ టైంలో ఆరోగ్యంగా. మరి ఈ రోజులు ఎలా ఉంది చూడండి మన లైఫ్. ఇందులో ఉన్నామా లేదు? ఎవరైనా మట్టి మీద ఉన్నది. సో ఇవాళ కూడా మనం గ్రౌండ్ ఫ్లోర్ లాగానే చూసుకుంటున్నా, కానీ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న మనిషి కూడా ఇవాళ కనీసం మట్టికి 2 అడుగుల పైన ఉన్నాడు. ఇవాళ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న మనకు ఈ ఇల్లు మినిమం స్లాబ్ ఇల్లే ఉన్నాయి. ఎక్కడ స్లాబ్ కింద మొత్తం కూడా సిమెంట్ ఫ్లోరింగ్, బండలు. కాంపౌండ్ లోకి అయితే కూడా బండలు సిమెంట్ ఫ్లోరింగ్, రోడ్ల మీదకి అయితే కార్లు సిమెంట్ రోడ్లు. చెప్పులు లేకుండా మెట్లు దిగొచ్చింది, చెప్పులు షూలు వేసుకుని మన కాళ్ళు మట్టి తగిన ఎప్పుడు లేదు సార్. యాక్చువల్గా మనిషి శరీరం కానీ మట్టి మీద కనీసం 10 గంటలు అట్లనే ఉంటుంది. ఆ టైంలో ఇంతకుముందు అట్లనే ఉండేది 10 గంటలు మన కాళ్ళు తగలాలి మట్టి. సో అలాంటిది ఇవాళ చూడండి 1 గంట కూడా తగులుతుంది మట్టి మన కాళ్ళు. ఎక్కువ చూడండి, మీరు గమనించి కూడా ఆలోచన చేస్తే కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు గడిచిపోయి దాని మట్టికి కాలు తాకి చెప్పులు లేకుండా. సో ఈ విధంగా గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న మనిషి 2 అడుగులు పైన ఉన్నాడు అంటే మరి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న వాళ్ళు ఎంత పైన? 6 ఫ్లోర్ లో ఉన్నాడు, 10 ఫ్లోర్ల పైన ఉన్నాడు, 20 ఫ్లోర్ల పైన ఉన్నాడు. అప్డేట్ 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 అనుకుంటా మట్టికి దూరం అయిపోవడం. ఇవాళ డబ్బులు ఉన్నాయేమో కానీ ఆరోగ్యం లేదు. డబ్బులు కూడా వస్తున్నాయి కానీ ఆరోగ్యం లేదు. ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి, డబ్బులు ఉన్న వాళ్ళకి. సో ఈ విధంగా అయిపోయింది అనమాట. స్ట్రైట్ అవే 100 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉన్న మనిషి ఇక్కడ ఉన్నప్పుడు, ఇక్కడ ఉన్నప్పుడు 60-70 ఏళ్ళకి పడిపోయేది. WHO ప్రకారం కూడా 60-70 ఏళ్ళు లాస్ట్ అయిపోయింది. అది కూడా ఉన్నా కూడా అన్ని రకాల ప్రాబ్లమ్స్. 60-70 ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కానీ అన్ని రకాల జబ్బులు. బీపీ లేకుండా మంచిది. 60-70 ఏళ్ళలో గ్యారెంటీగా షుగర్ అయిపోయింది. చాలా రేర్ కేసుగా మరి లేదనుకుంటే ఎంతో అదృష్టవంతులు అవుతారు, అవునా. సో ఆ విధంగా అయిపోయింది అనమాట. ఇవాళ లైఫ్ స్పాన్ తగ్గిపోయింది. ఇంకా కొన్ని ఇదనే మనం కాలేకపోతే ఒక 5 జనరేషన్లు 10 జనరేషన్లు ఏదంటే పోతే మనుషుల లైఫ్ స్పాన్ 25 ఏళ్ళు 30 ఏళ్ళు.
వాళ్ళు 60-70 ఉంటే చాలు అనుకుంటారు, మనిషి 100 ఏళ్ళు ఎవరు ఆలోచిస్తారు. ఇట్లనే కదా అప్డేట్ అట్లా టోటల్ గా ఇప్పుడు 100 ఏళ్ళు ఉన్నది 70 ఏళ్ళకి ఎట్లా వచ్చిందో, 70 ఏళ్ళు ఉన్నది 30 ఏళ్ళు 40 ఏళ్ళకి అయిపోయింది. ఓకే, ఇంతే లైఫ్ స్పాన్ అనుకుని చేస్తారు. సో ఇదనమాట సార్ మెయిన్ ప్రాబ్లం, మనిషి మట్టికి దూరం అయిపోవడం మనిషి. మరి ఈ రోజుల్లో నేచురల్ గా మన హెల్త్ ని మనం కాపాడుకోవాలి, మెడిసిన్ ఫ్రీ లైఫ్ లోకి వెళ్ళాలి, జబ్బు లేకుండా మన ఆరోగ్యాన్ని మనం నయం చేసుకోవాలి. జబ్బులు అంటే మనకు మందులు మింగడం ఎవరికైనా ఇష్టం ఉంటుందా? ఎన్ని మందులు మింగుతున్నారు ఇవాళ? రోజుకి 5 టాబ్లెట్లు, రోజు 10 టాబ్లెట్లు, పొద్దున 2, మధ్యాహ్నం 2, రాత్రికి 2, 6 టాబ్లెట్లు, 10 టాబ్లెట్లు రోజు తీసుకుంటున్నారు. మెడికల్ డబ్బాలు పెట్టుకుంటున్నారు ఇంకా, అవునా కదా? సో ఆ విధంగా అయిపోయింది. మరి ఈ విధంగా మెడిసిన్ ఫ్రీ లైఫ్ లోకి వెళ్ళాలి, ఆరోగ్యంగా ఉండాలి, షుగర్ బీపీ అన్ని నార్మల్ తీసుకోవాలంటే ఒకప్పటి లాగా మళ్ళీ లేదు. మట్టిలో ఉండాలి, చెప్పులు లేకుండా నడవాలి, రోడ్ల కూడా మొత్తం మట్టి మయం అయిపోవాలి. ఇంపాసిబుల్, ఈ రోజులలో జరగని ఒక పని అన్నమాట. కాబట్టి మనుషులకు ఆరోగ్య గ్యారెంటీ రాదు దాంతో. మరి దానికోసమే ఇవాళ ఏం చేశారంటే ఇలా డాక్టర్ సాగర్ జోషి చేశారు, ఈ కంపెనీ యొక్క ఫౌండర్ అన్నమాట, ఈ ఫౌండర్, ఈ సబ్జెక్ట్ ఈ ప్రొడక్ట్ యొక్క ఈయన ఏం చేశారంటే, సో న్యాచురల్ గా అయితే మట్టికి దగ్గరగా వెళ్ళాలి, మనిషి మట్టి మీద ఉండాలి, కానీ ఉండలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి అలాంటి ఒక ఆల్టర్నేటివ్ ఎనర్జీ కావాలి, ఆల్టర్నేటివ్ గా కావాలి. సో దానికోసం ఏం చేశారంటే మట్టిలో నుంచి 800 ఫీట్ల మధ్యలో భూమి లోపల నుంచి భూగర్భంలో నుంచి రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ అనమాట, మ్యాగ్నెటిక్ ఎనర్జీ బెటరీ ఫోన్ తయారు చేస్తారు. సో దాని బయో మ్యాగ్నెటిక్ మ్యాట్రిక్స్ అంటారు అనమాట. ఈ విధంగా ఉంటుంది, ఇంత పతలాగా ఉంటుంది, దాని మీద పడుకుంటే చాలు మట్టి మీద పడుకున్నట్టే. దాంట్లో సౌత్ పోల్ నార్త్ పోల్, సౌత్ పోల్ నార్త్ పోల్ అనే విధంగా మ్యాగ్నెట్ సమస్య వస్తాయి. ఈ భూమికి ఉన్న ఎనర్జీ కూడా దాని సౌత్ పోల్ నార్త్ పోల్ ఎనర్జీ అన్నట్టు. దాని మీద పడుకుంటే సింపుల్ గా మట్టి మీద పడుతున్నట్టు. సో ఏదైతే మనకు దూరం అయిందో అది మళ్ళీ సక్రమంగా మనకు అందినప్పుడు మన బాడీ లోపల బ్లడ్ సర్క్యులేషన్ అనేది మళ్ళీ సాఫీగా జరగాలి. బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరిగిందంటే మనిషికి షుగర్ రాదు, బీపీ రాదు, థైరాయిడ్ రాదు, కాళ్ళ నొప్పులు రావు, బ్యాక్ పెయిన్ రాదు, క్యాన్సర్ రాదు, హార్ట్ అటాక్ రాదు. బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేకపోవడం వల్లనే కదా హార్ట్ అటాక్ వచ్చింది, కూడా బ్లడ్ అందకపోవడం వల్ల, బ్లడ్ ఆగిపోవడం వల్లనే. ఎప్పుడైతే అది సక్రమంగా జరుగుతుందో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్ గా నయం అవుతాయి. సో ఇది కొన్న తర్వాత మా అమ్మకు 10 సంవత్సరాలుగా ఉన్న నిద్ర ప్రాబ్లం రోజుగా నార్మల్ అయిపోయింది, పడుకునేది కాదండి. స్టార్టింగ్ 10 ఏళ్ళ నుంచి నా ప్రాబ్లం, దాదాపు 10 లక్షలు ఖర్చు. ఎప్పుడైతే ఇది కొన్నానో నేను ఈ ప్రొడక్ట్ కొన్నాను, సో నెల రోజుల్లో ఉన్న రోజుగా హ్యాపీగా పడదు. 7 గంటలు 8 గంటలు నైట్ అంతా పడుతుంది. ఒకప్పుడు మందులు వేస్తే 2 గంటలు పడుతుంది. అలాగే నా భార్యకు మైగ్రేన్ టోటల్ నార్మల్ అయింది. అలాగే ఆ విధంగా మా ఇంట్లో రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు అందరికీ చెప్పడం స్టార్ట్ చేశాను నేను పార్ట్ టైం గానే. ఇప్పుడు నా ద్వారా ఒక 30 మందికి ఇచ్చాను నేను. ఒక 300 మందికి చెప్తే ఒక 30 మంది విన్నారు. అందరూ వినాలని దగ్గర మీకు కూడా చెప్తున్నాను, నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా చెప్తున్నాను, వింటారా వినరా అనేది నాకు తెలియదు. అవును సార్. ఆ విధంగా నేను 300 మందికి చెప్తే 30 మంది తీసుకున్నారు. ఆ 30 మంది ద్వారానే 8,000 మంది కంప్లీట్ అయ్యారు. అంటే అన్ని ఫ్యామిలీస్ కి హెల్త్ ఇస్తున్నాం అన్నమాట. హెల్త్ ఇస్తున్న అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం మనం. అర్థమైతే తీసుకుంటా అంటే బలవంతం అయితే ఎవరిని చేయండి చెప్పుకుంటూ ఉంటాం. మన దగ్గర ఉన్న ఎడుపులు వస్తారు, అందరూ ఉంటారు, మీ దగ్గర కూడా ఉంది, ఉంటారు కొంతమంది గ్యారెంటీ, కొంతమంది బాగా. సో అది చెప్పుకుంటూ వెళ్తున్నాను సార్. సో మరి దీని మీద పడుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే అన్ని రకాల థైరాయిడ్, క్యాన్సర్, అన్ని రకాల మెల్లమెల్లగా మన బాడీయే రిపేర్ చేస్తుంది. యాక్చువల్గా ఏ జబ్బు కూడా మందు కాదు, అన్ని రకాల జబ్బులు బ్లడ్ సర్క్యులేషన్ ఆక్సిజన్ వల్లనే వస్తాయి, దాని మీద పనిచేస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ నయం అవుతుంది. అది నయం అయిందంటే మన బాడీ సొంతంగా రిపేర్ చేస్తుంది. ఏ జబ్బునైనా సరే. చిన్నప్పుడు మనం చూసాం ఎన్నోసార్లు దెబ్బలు తగులుతుండే, ప్రతిసారి టాబ్లెట్ వేసుకునేటో పట్టి తీసుకుంటుంది, తగ్గిపోయేది, కనబడేది కూడా కనబడదు. ఒక నెల 2 నెలలు అస్సలు కనబడడం కనబడాలి. ఇంత హీలింగ్ మెకానిక్ ఉంటుంది, బాడీ సొంతంగా రిపేర్ చేస్తుంది. ఆ విధంగా మన బాడీ రిపేర్ చేసుకునేట్టుగా వెళ్ళిపోతుంది. జస్ట్ ఈ బెడ్ మీద పడుకుంటే చాలు. సో నెక్స్ట్ వచ్చేసి వాటర్ ఏమి చెప్పారు? వాటర్ అవును సార్.
ఈ విధంగా బెడ్ ఉంటుంది అనమాట. ఈ విధంగా పడుకుంటే చాలు. అందరు కూడా అది కూడా పిల్లో కవర్ ఉందండి నాకు. సేమ్ ఇంతే మందంగా ఉంటది. 3x6 ఉంటది సైజ్. ఇది పిల్లో ప్యాడ్ అనమాట. మన పిల్లో కవర్ లోపల పెట్టుకోవాలి. వాళ్ళ కింద వచ్చే విధంగా వాళ్ళ కింద రావాలి. ఓకే, సేమ్ ఇదే ఇంతనే మందంగా ఉంటది. 3x6 ఉంటుంది. ఇలా ఇలా 3 feet, ఇలా 6 feet ఉంటుంది. అలాగే డబుల్ అయితే కనుక 5.5 into 6 ఉంది. చక్కగా 6 feet అది సింగిల్ డబుల్ అనేది దీని లోపల మ్యాట్. బయటికి కనబడదు కానీ లోపల జస్ట్ ఇవే పడుకుంటే చాలా పడుకోవడం ద్వారా. అలాగే నెక్స్ట్ వచ్చేసి వాటర్ ఎనర్జీ పెడతాం. మనం తాగే వాటర్ బాటిల్ పెట్టుకోవాలి. ఏ బాటిల్ కానీ పెట్టుకోవాలి. జస్ట్ ఇలా పెట్టుకోవడం తాగడం ద్వారా మరి దీనివల్ల ఏం బెనిఫిట్స్ అంటే, సో నీళ్ళ వాటర్ ఎనర్జీ ప్యాడ్ ఉంటుంది, మ్యాగ్నెటిక్ వాటర్ ఎనర్జీ ప్యాడ్. సో దీన్ని చెప్పే కంటే ముందు ఒకప్పుడు మనం ఎట్లాంటి నీళ్ళు తాగేవాళ్ళం. 20 ఏళ్ళ క్రితం బావి నెలలు, కాళ్ళు, కొండలు, నదులు, చెల్లిమేళ్ళతో పొలాలు ఉన్నాయి. సో ఇట్లా ఆ నీళ్ళని మనం గమనిస్తే మట్టిలో నుంచి ఫ్రెష్ గా తీసిన ఉంటాయి. అంటే మట్టిలో నుంచి ఫ్రెష్ గా తీయడం వల్ల మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉన్న వాటర్, అంటే భూమికి ఉన్న శక్తి వాటర్ క్యారీ చేస్తాం. శక్తి కలిగిన వాటర్ అయింది. అలాగే అన్ని రకాల మినరల్స్ కూడా ఉంటున్నాయి మట్టిలో నుంచి రావడం ద్వారా. మినరల్స్ ఉన్న వాటర్. ఆ నీళ్లు తాగడం వల్ల ఇంపార్టెన్స్ ఏంటంటే నీళ్ళే మన బాడీని క్లీన్ చేస్తుంది అన్నమాట. నీళ్ళే మన బాడీలో కూడా ఎలాస్టిసిటీ అనేది పెంచుతారు, ఫ్లెక్సిబిలిటీ వస్తుంది వాటర్. బ్లడ్ ని కూడా ఆ నీళ్ళ ద్వారా కూడా ప్యూరిఫై అవుతుంది. అలాగే మెయిన్ గా డైజెషన్ సిస్టమ్ సక్రమంగా ఉంటుంది నీళ్ళ వల్ల. ఎసిడిటీ ప్రాబ్లం ఉండదు, మోషన్ క్లియర్ అయిపోతుంది. ఎందుకంటే మంచి నీళ్ళు మనం తాగుతాం. ఆ రోజులో తాగే నీళ్ళు అలాంటి వాటర్. మరి ఈ రోజుల్లో మనం ఎట్లా మినరల్ వాటర్ అంటున్నాం కానీ మినరల్ వాటర్ కాదు. మినరల్ లేని వాటర్ మినరల్ వాటర్ ఆశ్చర్యం అసలు. మినరల్ లేని వాటర్ తాగుకుంటూ మినరల్ వాటర్ అంటాం. TDS ఏం ఉండదు అనమాట. ప్రతి ఒక్కటి నీళ్ళు మనకు 100 నుంచి 200 ఉండాలి తాగే నీళ్ళలో TDS. అలాగే ఎలాంటి ఎనర్జీ లేని వాటర్ ప్లాస్టిక్ వాటర్ అనమాట. టోటల్గా అప్పుడు ఫ్రెష్ గా మట్టిలో నుంచి తీసి మట్టి కుండలో వస్తుంది. మొత్తం సిమెంట్ ఫ్లోర్లలో ఆపుతారు, ట్యాంకులలో ఆపుతారు. నీటికి వస్తే ప్లాస్టిక్ విజయాలలో, ప్లాస్టిక్ డబ్బాలలో ఆపుతారు. టోటల్గా ఎనర్జీ లేని వాటర్. సో ఎట్లయితే RO వాటర్ సిస్టమ్ స్టార్ట్ అయ్యేదో మనిషి యొక్క మొక్కల అరుగుదల, ఎముకల అరుగుదల స్టార్ట్ అయింది. మినరల్స్ అంటే యాక్చువల్గా మనిషి యొక్క మోకాలు అంటే 300 సంవత్సరాలు పనిచేస్తాయి. 300 సంవత్సరాలు. మరి ఇప్పుడు ఎలాంటి 30 సంవత్సరాలకే ప్రాబ్లం మోకాలు నొప్పులు. 10 సంవత్సరాలకే. ఒకప్పుడు లేవన్నమాట. ఆ విధంగా సఫర్ అవుతున్నారు అనమాట మనిషి. ఇవాళ టోటల్ గా చెప్పాలంటే డేట్ వాటర్ అని అంటారు. డేట్ వాటర్ ఒకప్పుడు జీవం ఉన్న వాటర్, జీవ జలం. డేట్ వాటర్ ఇలాంటి మినరల్ రోజుల తర్వాత నిల్వ చేసిన వాటర్. ఎందుకంటే నీళ్లు ఆవుతో ఎక్కువ కాలం చెడిపోతుంది. పారుతున్న నీరు చాలా స్వచ్ఛమైనది, మంచిగా ఆగిన నీరు సో ఆ విధంగా ఉందన్నమాట సార్. సో ఇప్పుడు ఏంటంటే సింపుల్ గా జస్ట్ మనం తాగే నీళ్ళకి ఈ విధంగా కట్టి పెట్టుకోవాలి. ఏ బాటిల్ అయినా కట్టచ్చు. విధంగా ఉంటుందా? స్టీల్ బాటిల్ అయినా కట్టచ్చు, ప్లాస్టిక్ బాటిల్ అయినా కట్టచ్చు, రాగి బాటిల్ అయినా కట్టచ్చు. కూడా మ్యాగ్నెట్స్ ఉంటాయి లోపల. విత్ ఇన్ సెకండ్స్ లలో మ్యాగ్నెటిక్ ఎనర్జీ అయిపోతుంది. మ్యాగ్నెటిక్ వాటర్ అయిపోయింది ఇప్పుడు ఆల్రెడీ. నేను డెమో చూపిస్తాను, చిన్న డెమో చూపిస్తాను. ఇప్పుడు 2 బాటిల్ సపరేటే కదా. ఇప్పుడే పెట్టినా నేను ఈ బాటిల్ కి. సో ఇది కూడా ఇక్కడ నీళ్ళే, ఇది కూడా ఇక్కడ. సో ఇప్పుడు మీకు ఈ నీళ్ళు తాపి నేను చిన్న డెమో చేస్తాను, డిఫరెన్స్ తెలుస్తుంది. ఈ నీళ్ళని కూడా తాపి ఒక డెమో చేస్తాను, మీకు ఒక డిఫరెన్స్ తెలుస్తుంది. అంటే రియల్ గా ఈ మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉందా, ఇది పనిచేస్తుంది అసలు, నాకు అందరికీ పనిచేస్తుందా లేదా అనే ఒక మీకు చిన్న క్లారిటీ కూడా 100% తెలుసుకోవాలి. సో ఇప్పుడైతే ఈ నీళ్ళు తాగడం స్టార్ట్ చేస్తామో డైజెషన్ తక్కువగా జరుగుతుంది. మోషన్ ప్రాబ్లం క్లియర్. ఇవాళ మోషన్ వెళ్ళడానికి కూడా టాబ్లెట్ వేసుకొని ఆ విధంగా జరుగుతుంది అనమాట. చాలా మందికి ఇవాళ సిగరెట్ తాగితే కానీ మోషన్ రావుతుంది. అంత ఉన్న పరిస్థితి అంటే సిస్టమ్ మొత్తం ఖరాబ్ అయిపోయింది అనమాట. కొంతమంది చాయ్ తాగితే కానీ మోషన్ రాదు.
ఓకే సార్, నెక్స్ట్ ఓకే. సో ఈ వాటిలో ఒక ఇంపార్టెన్స్ అదనమాట. సో తర్వాత లాస్ట్ వచ్చేసి సో ఈ బ్రేస్లెట్ అన్నమాట, చేయి కట్టుకోవాలి. సార్ కూడా కట్టుకుంటుంది అలాంటి పెద్దగా ఇది పాత మోడల్ అనమాట, కొత్తగా ఈ విధంగా వస్తుంది. మనం చేయి కట్టుకోవాలి. మరి ఇదైతే ఇవాళ మంచి పడుతున్న అత్యధికమైన డేంజర్ అని చెప్పొచ్చు అనమాట సెల్ ఫోన్ యొక్క రేడియేషన్. మనకి తెలుసు, అందరికీ తెలుసు సెల్ ఫోన్ బ్రాస్లెట్ కూడా ఉందా, టవర్స్ యొక్క రేడియేషన్ అవి. ఓకే. సో ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయని అందరికి తెలిసిన సెల్ ఫోన్ దూరం చేసి ఉండగలుగుతామా? సెల్ ఫోన్ లేకుండా ఉండగలుగుతాం? అందరికీ తెలిసి సెల్ ఫోన్ వల్ల డ్యామేజ్ జరుగుతుంది, హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, బ్రెయిన్ ట్యూమర్స్ వస్తున్నాయి. మగవాళ్ళకి అయితే సౌండ్ క్వాలిటీ తగ్గిపోతుంది అంటారు, అంటే పిల్లలు ఉంటే శక్తి తగ్గిపోతుంది. పేపర్లలో చూస్తున్నాం మనం సెల్ ఫోన్ రేడియేషన్ వల్ల ఎంత డ్యామేజ్ వస్తుంది. మళ్ళీ దూరం పెట్టండి, దూరం ఉన్నవి పనిచేసి ఉండండి. మానవ సంబంధాలు బట్టి ఉంటున్నాయి, దానివల్ల అతనే ఉండాలి. మేమే హెల్త్ ప్రాబ్లం అయితే వస్తుంది. సో మరి అయినా సరే మనం పనిచేసి ఉండగలుగుతున్నామా? సెల్ ఫోన్ దూరంగా ఉండగలుగుతున్నాం? డ్యామేజ్ అయితే అందరికీ సేమ్, పిల్లలు గంటలు సెల్ ఫోన్ వీడియో చూసుకుంటాం, టీవీస్ ఆడుకుంటాం. సో మెయిన్ గా సెల్ ఫోన్ వల్ల జరిగే ఇంకో ప్రాబ్లం ఏంటంటే బాడీని ఎప్పటికప్పుడు వీక్నెస్ చేస్తుంది, డిశ్చార్జ్ చేస్తుంది, ఎనర్జీని తీసేస్తుంది బాడీలో. అందుకే ఇవాళ ఇంత వీక్ గా ఉంటుంది మంచిగా. సో ఒకప్పుడు మన చిన్నతనంలో కావచ్చు, మన తండ్రుల తాతలు ఎంత శక్తివంతులుగా ఉన్నారు. 100 కిలోల బ్యాగులు కూడా ఈజీగా మోసేసుకోగల. అవును కదా, 100 కిలోల బస్తాలు. మరి ఈ రోజు తిరగడం జరుగుతుంది. ఎందుకంటే సెల్ ఫోన్ అంత వీక్నెస్. వాళ్ళు తింటున్నాం 3 పూటలు తింటున్నారు అందరు కూడా. బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం, లంచ్ చేస్తున్నాం, డిన్నర్ చేస్తున్నాం, తింటున్నాం, స్నాక్స్ తింటున్నాం, బాగా చికెన్ మటన్ అన్ని తింటున్నా సరే ఎందుకు వీక్నెస్ అంటుందండి? బాడీ ఎప్పుడు కూడా స్ట్రెంత్ ఉందని వీక్ బాడీ. ఇప్పుడు వాళ్ళ అదృష్టం అని చెప్పొచ్చు అనమాట. ఇది మన చేయి కట్టుకుంటే చాలు, ఈ విధంగా మన బాడీని వీక్నెస్ చేయకుండా ఒక స్ట్రెంత్ ఉంటది అనమాట. ఇన్వన్ స్ట్రెంత్ మన బాడీలో వీక్నెస్ అవ్వదు. రేడియేషన్ ప్రభావం అనేది పడని కాదు. ఆ రేడియేషన్ పడకుండా ఉంటే చాలు అనమాట, మన బాడీ ఆటోమేటిక్ గా మళ్ళీ ఆరోగ్యం కలిగి ఒక సైలెంట్ క్లియర్ అనమాట. ఫోన్ అనేది అందరికీ తెలుసు డ్యామేజ్ ఉందని, బట్ సైలెంట్ గా డ్యామేజ్. ఒకేసారి మనం ఫోన్ పట్టుకుంటే తెచ్చుకుంటారంటే ఎవరైనా పట్టుకుంటారని, కానీ లోపల జరుగుతుంది, ప్రాబ్లం చేస్తుంది. అది ఎవరు కూడా దాని గురించి ప్రాబ్లం ఇంట్రెస్ట్ మన సైడ్గా కట్టుకుంటారు. ఈ 3 ప్రొడక్ట్ అనమాట. ఇక్కడ ఒకటి గడ్డి మీద పడుకోవాలి, నీళ్లు తాగినాకల్లా వాటర్ ఏం పడిన నీళ్ళు తాగాలి. అయితే మన బెడ్ మీద లేచిన దగ్గర నుంచి మళ్ళీ పడుకునే దాకా చేయి కట్టుకోవాలి. సో ఇప్పుడు 24 గంటలు కూడా మనకు ఒక ప్రొటెక్షన్ లాగా దొరుకుతుంది. 24 గంటలు ఎర్తికి దొరుకుతుంది. ఎర్తికి 24 గంటలు దూరం అయినా కదా, 24 గంటలు ఎర్తికి మనకి దగ్గర చేస్తుంది. 9 గంటలు పడుకోవడం బయట మీద, అప్పుడు ఇది పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అలాగే లేచిన దగ్గర నుంచి మళ్ళీ పడుకునేదా చేతిలో కట్టుకుంటూ ఎంతకి మనకు టచింగ్ లో ఉన్నట్టే తాగిన వల్ల ఆ ఎనర్జీ ఉన్న నీళ్ళు తాగు. సో ఒకప్పటిలాగా హెల్తీగా మినిమం హెల్త్ లైఫ్ మనం మనకు మన ఫ్యామిలీకి తీసుకునే పడుకోవచ్చు. 3 నెలల నుంచి అంత ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట కంపెనీ. బుక్లెట్ ఇస్తుంది అనమాట. ఇది దీంతో పాటు బుక్లెట్ కూడా వచ్చేస్తుంది. ప్రెగ్నెంట్ ఒకవేళ దీని మీద పడుకోకూడదు. అలాగే హార్ట్ లో బ్రెస్ట్ రైట్ ఉన్న వాళ్ళు దీని మీద పడుకోవద్దు. బ్రెస్ట్ రైట్ మిషన్ పెడతారు అనమాట, అది ఉన్న వాళ్ళు వాడు. అలాగే ఎలక్ట్రానిక్ ఇన్సులిన్ పంప్ వాడేవాళ్ళు, షుగర్ తో లాస్ట్ స్టేజ్ డైరెక్ట్ మిషన్ పెట్టేస్తారు బాడీకి. అదే మెజర్మెంట్ చేసుకుని పంపిస్తూ ఉంటది. ఇంజక్షన్ వేసుకోవాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ మిషన్ ద్వారా. ఈ 3 వ్యక్తులు మాత్రమే దీని మీద పడుకోవద్దు అనమాట. తర్వాత మిగతా పుట్టిన పిల్లల నుంచి 100 ఏళ్ళు ఉన్న వాళ్ళ వరకు అందరూ వాడుకోవచ్చు. ఓకే. అలాగే దీన్ని నీళ్ళలో కానీ వాషింగ్ మిషన్ అయితే ఉట్టుకోవచ్చు, నాన్ వాషింగ్ అనమాట. ఉట్టుకోవద్దు. సో మరి ఎట్లా తినంటే మనం పడుకునే బెడ్ ఉంటాయి కదా, ఆ బెడ్ మీద దీని మీద ఒక బెడ్షీట్ వేసుకోవాలి. దీనిపైన బెడ్షీట్ వేసుకుంటూ దాని మీద పడుకోవచ్చు. నార్మల్ గా మనం కర్లాన్ బెడ్లు ఇవన్నీ ఉన్నాయి కదా, అవి ఎప్పుడు ఉద్దాం కదా, సేమ్ దీన్ని కూడా అంటే ఉట్టుకోవచ్చు. మరి చిన్నపిల్లలు ఉంటే ఏ బెడ్షీట్ అంటే దీని మీద వాటర్ ప్రూఫ్ కవర్ మామూలుగా అవి వేసుకుని పడుకోవచ్చు. సో అందరికి ఇంకా ప్రతి జబ్బుకి ఇది ఒక సంజీవని లాగా పనిచేస్తుంది. ప్రతి జబ్బుకి ఒక సొల్యూషన్ లాగా పనిచేస్తుంది. సో ఇది దీని యొక్క ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే అడుగు, చిన్న డెమో చేస్తారు. నిజంగా
పని చేస్తుందా లేదా ఇట్లా ఐడియా. సార్ ఒక్క సెకండ్ కూడా ఆపలేదు సార్. అంటే చూడడానికి మనం బలంగా కనబడుతున్న లోపల వీక్నెస్. సో ఇప్పుడు చూడండి, బలంగా అయితే ఆపే ప్రయత్నం చేసిందా? మళ్ళీ చేద్దాం ఒకసారి, చేద్దాం మళ్ళీ చేద్దాం. రైట్, వెంట్రికల్ జాయిన్ చేయండి. సేమ్ ఇంతకు ముందు లాగానే ఇక్కడ ఉండదు, ఇక్కడ ఇట్లా ఉన్నా కానీ స్టిఫ్ గా ఉండండి. మీ బలం అంతా కూడా తీసుకొని ఒకే ప్రయత్నం చేయండి, వంగకుండగా. సేమ్ నెక్స్ట్ కూడా అదే డెమో చేద్దాం. 1 2 3. కొంచెం ఆపాలి సార్. ఇప్పుడు సేమ్ డెమో. జస్ట్ ఇప్పుడు దాంట్లో మ్యాగ్నెట్స్ ఉన్నాయి అనమాట. సో ఇది పాత మోడల్ అనమాట, అది కొత్తగా వస్తుంది. కొత్తగా ఉంది, దీంట్లోనే ఉంటాయి మ్యాగ్నెట్స్ అనమాట. ఈ దీంట్లో అన్ని కూడా మ్యాగ్నెట్స్ ఉంటాయి. సో అది మీ బాడీ టచ్ అవ్వడం వల్ల ఏమైంది అంటే, మీ బాడీలో ఉన్న ఐరన్, మన బాడీలో బ్లడ్ ఉంటుంది, బ్లడ్ లో ఐరన్ ఉంటుంది. ఈ మ్యాగ్నెటిక్ ఎనర్జీ వల్ల ఐరన్ యాక్టివ్ అయింది. ఐరన్ యాక్టివ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. సో అదంతా అప్పుడు మీ బాడీ ఎంత స్ట్రెంత్ ఉంటుంది అని 2-3 సార్లు సేమ్ మళ్ళీ ఫిట్ గా బలంగా నిలబడండి. ఇప్పుడు కూడా ఇంతకు ముందు ఫిట్ గా నిలబడండి. ఇక్కడ ఉండదు, ఇక్కడ ఉండదు. సేమ్ డేమో. ఇప్పుడు చూడండి మీ ఎనర్జీ ఏ విధంగా. 1 2 3. ఇప్పుడు ఎంత పవర్ మీకు దొరికింది కదా, ఇంత ఎనర్జీ దొరికింది కదా. ఇప్పుడు సేమ్ డే ఫిట్ గా నిలబడం ప్రయత్నం చేయండి. 1 2 3. ఫోన్ ఇమ్మీడియట్ గా బాడీ డిశ్చార్జ్ చేసేస్తున్నాను. అందుకే ఈ వీక్నెస్ మనకి. సో ఇది ఇప్పుడు అలాగే ఉండదు, కట్ చేయకండి. ఫోన్ రేడియేషన్ పడుతుంది మీద. నేను ఇందాక ఏం చెప్పాను, రేడియేషన్ పడకుండా ఎనర్జీ వీక్ అవ్వకుండా మనల్ని ప్రొటెక్షన్ చేస్తుంది. ఓకేనా? రేడియేషన్ కంటిన్యూగా ఉంది, ఇది చేయకూడదు. మరి ఆ వీక్నెస్ ని దూరం చేస్తుందా, అక్కడ వీక్నెస్ ఉంటుందా బాడీ అనేది చూద్దాం. ఓకే, సేమ్ డే సేమ్ టేస్ట్ ఫిట్గా ఉందండి. 1 2 3. ఇంత ప్రెషర్ వేసినా కూడా ఖర్చు కదలకుండా అంత పట్టుదల, అంటే పట్టు పెరుగుతుంది అనమాట. లేకపోతే ఏమన్నా బెల్ట్ ఆపుతుందని దాంట్లో ఉన్న మ్యాగ్నెటిక్, దీంట్లో ఉన్న మ్యాగ్నెటిక్ ఎనర్జీ వల్ల మీకు ఎనర్జీ అనేది మీకు వాటర్ చేస్తానంటే సార్ నీళ్ళు దాకా చేస్తాను, బెల్ట్ కూడా కట్టండి. ఇంకా చెప్పాలంటే జస్ట్ నీళ్ళు శానిటైజ్ చేపిస్తాను అంతే. ఆ మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉన్న వాటర్ జస్ట్ చేతిలో కండిషన్ వదులుకుంటే చాలు. ఫోన్ పక్కన పూర్తిగా బలంగా నిలబడండి సార్. మీరు కూడా ఇక్కడ ఉండదు, ఇక్కడ ఉంటుంది, ఇట్లే ఉండండి. జస్ట్ కిందికి పుల్ చేస్తాను. 1 2 3. సెకండ్ కూడా స్ట్రెంత్ తో ఆపలేకపోయింది. సేమ్ రోజు తాగే వాటర్ ఈ నీళ్ళు ఒకసారి. మంచి నీళ్ళు కానీ రోజు 2 లీటర్లు 3 లీటర్లు తాగుతున్నాం కదా, అయితే మన బాడీకి ఎలాంటి ఉపయోగం లేకుండా ఉంటుంది అనమాట. సేమ్ ఇప్పుడు ఏం చేస్తానంటే ఇదే దానికే పెట్టేస్తాను. ఇప్పుడు ఏం చేస్తున్నా, ఇదే వాటర్ ప్యాడ్ దీనికి పెట్టి సేమ్ డెమో చేస్తాను. 2 సార్లు. ఇది కూడా ఒక డౌట్ కావచ్చు సార్, ముందు అనిపించలేదు కదా ఇలా, తర్వాత అనిపిస్తుందా కానీ డౌట్ కూడా కావచ్చు. మళ్ళీ బలంగా నిలబడి 1 2 3. ఇప్పుడు ఆపలేదు. మీ ముందరనే మెయింటైన్ చేస్తాను. సేమ్ ఇదే వాటర్. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాము, జస్ట్ శానిటైజర్ లాగా చేస్తాం. ఆపేం కూడా తాపట్లేదు. చుక్కలు మాత్రం ఉంటాయి.
సేమ్ క్రిటికల్ గా ఉండాలి. 1 2 3 జస్ట్ తాపని కూడా తాపలేము, జస్ట్ హలో 200 Pro అన్న, అది 128 ఉందన్న. లేకపోతే ఇంకా దాంట్లో ఇంకొన్ని వేరియంట్స్ ఉన్నాయి. ఓకే 529 అని చెప్పి ఒక మోడల్ ఉంది, అదేం ట్రై చేయొచ్చు. న్యూట్రిషన్ విటమిన్స్ ప్రోటీన్స్ అన్ని కూడా మన బాడీ అన్ని సరే రా అన్న, షాప్ దగ్గర మేస్ట్ అన్న. అన్ని వాళ్ళకి ఎనర్జీ మెరాకిల్ ప్రొడక్ట్ మ్యాగ్నెట్స్ మీరు ఆపే ప్రయత్నం చేయాలి. ఓకేనా? ఇప్పుడు మీకున్న నార్మల్ అంటే మీ ఎనర్జీతో సేమ్ ఇప్పుడు ఏం చేస్తాను నేను, మళ్ళీ ఆ నీళ్ళు ఆపి సేమ్ డెమో చేస్తాను. ఈ నీళ్ళు కూడా తాగుతాను. ఓకే పెట్టేసిన కదా. ఇంకేమైనా బాటిల్ ఉందా? వాటర్ రోజు తాగే వాటర్, ఎనర్జీ పైన పెట్టలేదు కదా, నార్మల్ వాటర్. ఓకే సార్, సేమ్ డెమో చేద్దాం. మళ్ళీ వెనకాల జాయిన్ చేయండి. ఇప్పుడు నేను పైకి ప్రెస్ చేస్తాను, మీరు ఆపే ప్రయత్నం ఇట్లనే పెట్టండి. ఎల్ షేప్ లో ఉండాలి. రైట్? ఓకే 1 2 3 ఆపలేకపోయింది సార్. చూడడానికి ఎంత బలంగా మనం కనబడుతున్నా లోపల ఎనర్జీ లేదు. నిజమా కదా? మళ్ళీ ఒకసారి చేద్దామా టెస్ట్? సేమ్ ఇట్లనే ఈ ఓపెన్ ఆపే ప్రయత్నం చేయండి. 1 2 3 చూస్తున్నారు, ఆపలేదు. సో రోజు నార్మల్ గా తాగే వాటర్ నే నేను మీకు ఇస్తున్నాను. ఈ నీళ్ళు తాగి సో ఇప్పుడు ఏం చేస్తాను, ఈ డెమో చేసి వెంటనే మళ్ళీ ఈ నీళ్ళు తాపి మళ్ళీ డెమో చేస్తాను. ఓకే ఎందుకండి ఇప్పుడు ఆపే ప్రయత్నం చేయాలి. 1 2 3 ఆపలేదు. సో ఇప్పుడు ఏం చేస్తాను, మీకైతే ఓన్లీ శానిటైజ్ చేశాను కదా, ఇప్పుడు ఒకసారి తాగలేదు. ఒకసారి తాగెడతా. మళ్ళీ సేమ్ లేదు. ఈ ఒప్పకుండా ఇది కూడా ఆపే ప్రయత్నం చేయండి. 1 2 3 డిఫరెన్స్ అర్థమైంది కదా? అంత డిఫరెన్స్ ఉంటుంది సెకండ్ లో. అంటే మ్యాగ్నెటిక్ స్పీడ్ అదనమాట. 15 సెకండ్లలో పనిచేస్తుంది. ఇప్పుడు లైట్ స్పీడ్ మనం చూస్తాం కదా, లైట్ స్పీడ్ ఎంత ఉంది? 4 వచ్చింది.